నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. బాపట్ల పట్టణంలో ప్లాస్టిక్ రహిత బాపట్లగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి. జిల్లాలోని అన్ని పశువులకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుగోపాలరావు. మాధవపెద్ది కాళిదాసు త్యాగనిరతి సేవా తత్పరణ నేటి తరానికి ఆదర్శప్రాయం. బాపట్ల వ్యవసాయ కళాశాల ఇన్ఛార్జ్ ఏడీ డాక్టర్ ఎస్ఆర్ కోటేశ్వరరావు. వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులకు పలు సూచనలు చేశారు. కొల్లూరు మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో ఆయన లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రకాశం బ్యారేజ్కి అధిక సంఖ్యలో వరద నీరు వస్తుండటం వలన వరదల కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులకు పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో నీటి మట్టం పెరుగుతున్నందువలన అక్కడి నుండి నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారన్నారు. ప్రకాశం బ్యారేజీలో ప్రస్తుతం 87,000 క్యూసెక్కుల నీరు ఉన్నదని, అది ఏ సమయంలోనైనా 3 లక్షలకు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రవాహం వల్ల ఎటువంటి ప్రమాదం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి అమీర్ భాషా, రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారి రామలక్ష్మి, రేపల్లె ఎంఆర్ఓ శ్రీనివాసరావు, కొల్లూరు ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు, బట్టిప్రోలు ఎంఆర్ఓ శ్రీనివాసరావు, రేపల్లె డివిజన్ ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, ఇరిగేషన్ శాఖ ఈఈలు, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ ఆల్ మన కరకట్ట జస్ట్ పొర్లిపోతుంది, అంతే ఆ రేంజ్లో మనకు వచ్చింది. సో మనకి మనం అలా విత్ స్టాండ్ కాగలిగాం, చేసాం. బట్ ఒక దశలో ఇబ్బంది కూడా అనుకున్నాం. బ్రీచెస్ కూడా చాలా చోట్ల పడ్డాయి. వాటిని ఎప్పటికప్పుడు టైమ్లీగా మనం అదుపులోకి తీసుకొని వచ్చి తొందరగా వాటిని స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ మనము అతి కష్టంగా దాన్ని గట్టెక్కుని వచ్చాం. బట్ అది కూడా 11,43,000 అనేది నాకు తెలిసినంత వరకు హిస్టరీలో ఎప్పుడు లేని. మనం ఎప్పుడు ప్రకాశం బ్యారేజ్ మొదలైన కాడి నుంచి ఈ రోజు దాకా 11,43,000 అనేది మనం ఎప్పుడూ చూడలేం. అంత నీళ్లు వచ్చాయి. ఇట్ ఈస్ అ హిస్టారికల్ డిశ్చార్జెస్ ఆఫ్ ది వాటర్ ఫ్రమ్ ప్రకాశం బ్యారేజ్. అయితే ఇప్పుడున్న సినారియో చూసుకుంటే మీరు మన కృష్ణా నది మీద మొట్టమొదట ఉన్నటువంటి ప్రాజెక్టు కర్ణాటక రాష్ట్రంలో ఆల్మట్టి ఉంటుంది. అండ్ తుంగభద్ర రివర్ అనేది కృష్ణాకి ఉపనది. తుంగభద్ర మీద కూడా ఒక డ్యామ్ ఉంది, తుంగభద్ర డ్యామ్. దాన్ని అక్కడ హొస్పేట్ అంటారా, హొస్పేట్లో తుంగభద్ర డ్యామ్. సో తుంగభద్ర నీళ్ళన్నీ కృష్ణాలోకి వచ్చేవే. అది ఎక్కడ కలుస్తుంది అంటే బహుశా కర్నూలు డిస్ట్రిక్ట్లో అదే బ్రహ్మ టెంపుల్ ఉంటుంది కదా, గద్వాల్లో బ్రహ్మ టెంపుల్ ఏమంటుందని సంగమం అంటారు. బట్ ఆలంపూర్ టెంపుల్ కరెక్ట్. సో మనకి ఫ్లడ్ వార్నింగ్ కూడా ఆల్రెడీ వచ్చింది. 3 lakhsకి రీచ్ అవుతుంది నెక్స్ట్ ఫ్యూ డేస్ అని. సో దాని గురించి మనకి మెయిన్గా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా మండల్ లెవెల్ అండ్ కపుల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ వాళ్ళు చెక్ చేసి ఎక్కడైనా బ్రీచెస్ ఉంటే ఇన్ఫార్మ్ చేయాలని కూడా చెప్పాము. సో ఈ పాయింట్స్ అన్నిటి మీద కూడా కలెక్టర్ గారిని ఒకసారి మీ అందరినీ అడ్రస్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బాపట్ల పట్టణంను ప్లాస్టిక్ రహిత బాపట్లగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి కోరారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇప్పటికే బాపట్ల పట్టణంలోని వ్యాపారులకు తెలియజేయటం జరిగిందని, అయినప్పటికీ కొందరు 1 టైమ్ యూజ్ కవర్లను వినియోగిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో బాపట్ల మున్సిపాలిటీని ఆదర్శంగా తీసుకునే విధంగా ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్లాస్టిక్ను నిషేధించడం జరుగుతుందన్నారు. ప్రజలు, వ్యాపారులు సహకరించాలని అన్నారు. మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్నది గవర్నమెంట్ ఆల్రెడీ బ్యాన్ చేసింది. అదేవిధంగా మన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన బాపట్ల పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను బ్యాన్ చేసి మన ఊరిని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎక్కడ అమ్ముతున్నారో
వాళ్ళందరికీ సమావేశాలు ఏర్పాటు చేశాం. హోల్సేల్ వ్యాపారస్తులకు, మన జనరల్ స్టోర్ మర్చెంట్స్కు, మన ఏరే అందరికీ తెలియజేసి ప్రజెంట్ మన మున్సిపాలిటీ వారికి మీ అందరూ కోఆపరేట్ చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేస్లో మనకు బయోడిగ్రేడబుల్ బ్యాగులు కానీ, కాటన్ బ్యాగులు కానీ, అదేవిధంగా మన గ్లాసెస్ కానీ యూజ్ చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అవి కూడా మార్కెట్లోకి క్లియర్గా మన మార్కెట్లో దొరుకుతున్నాయి. దొరకకపోయినా కూడా మన మెప్మా వాళ్ళతో తయారు చేయించేసి మనకు క్లియర్గా ఎవరెవరికి రిక్వైర్మెంట్ ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫంక్షన్ వాళ్ళకు మన హోటల్స్ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాం. ఏ ఫంక్షన్ హాల్లో అయినా సరే 120 మైక్రాన్స్ ఖచ్చితంగా బ్యాన్ చేస్తున్నామని చెప్పేసి మీరు ఖచ్చితంగా బోర్డ్స్ ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా మీకు 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ యూజ్ చేశానుకో ఇమీడియట్గా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మన చట్ట ప్రకారం ఫస్ట్ టైం అయితే 25,000 రూపీస్, సెకండ్ టైం అయితే 50,000 రూపీస్, థర్డ్ టైం యూజ్ చేస్తే దాని మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేసి మన బాపట్ల పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి అందరు కోఆపరేషన్ కావాలని కోరుతున్నాను. కాబట్టి అందరి సహకారంతో మన బాపట్ల పట్టణాన్ని స్వచ్ఛ బాపట్లగా తీర్చిదిద్దడానికి తోడ్పడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పశువులకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ వేయటం జరుగుతుందని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుగోపాలరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని జిల్లా కార్యాలయంలో ఆయన బీసీటీ ప్రతినిధితో మాట్లాడారు. తరపున బ్లాంకెట్ సర్వేని ఈ నెల 25వ తారీఖు నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్లాంకెట్ సర్వేలో మెయిన్ రైతులు క్రెడిట్ అంటే పీకేసీసీ కానీ ఏ విధమైనటువంటి రుణాలు పొందుతున్నారు, అసలు రుణాల గురించి తెలుసా, రైతులకు ఉన్నాయనే ఉద్దేశం తెలుసా లేదా, రైతులకు అవగాహన ఉందా లేదా ఈ రుణాలపైన, పీకేసీసీ రుణాలపైన అనే ఉద్దేశంతో ఆ పీకేసీసీ రుణాల గురించి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్, రైతులు ఇన్సూరెన్స్ ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, ఇన్సూరెన్స్ గురించి తెలుసా, ఇంతకుముందు ఏదైనా ఇన్సూరెన్స్ చేసిన పశువులు ఏమైనా చనిపోతే వాళ్లకు క్లెయిమ్ రావడంలో ఏమైనా ఇబ్బందులు కలిగినాయా, ఇలాంటి పైన ఇన్సూరెన్స్ పైన రైతులకు అవగాహన కల్పించడానికి కోసమని ఈ ఇన్సూరెన్స్ పథకం కూడా దీంట్లో చేర్చడం జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంట్లో టెక్నాలజీ ఎంతమంది రైతులు ఉపయోగిస్తున్నారు అంటే చాప్ కట్టర్స్ కానీ, మిల్కింగ్ మిషన్స్ కానీ, తర్వాత టీఎంఆర్ కానీ, తర్వాత ఇలాంటి కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ వాడడం కానీ, టెక్నాలజీని ఉపయోగించి రైతులు ఎంతమంది పాడి పరిశ్రమను మెయింటైన్ చేస్తున్నారు అనే దానిపైన కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దానికి కూడా రైతులతో సమాధానాలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి వెటర్నరీ సర్వీసెస్ అంటే పశుసంవర్ధక శాఖ తరపున ఉన్నటువంటి సిబ్బంది ద్వారా వెటర్నరీ సర్వీసెస్ ఏ విధంగా అందుతున్నాయి, సరిగా అందుతున్నాయా లేదా, లేకపోతే ఏమన్నా వాళ్ళకు దూరం అయ్యి అందటం లేదా, విలేజెస్ ఇంకా ఏమైనా కొత్త పశు వైద్యశాలలు అవసరమవుతాయా, లేదంటే పశు వైద్య సిబ్బంది అవసరమవుతుందా లేదా, దీనిపైన కూడా సర్వే చేయడం జరుగుతుంది. ఈ సర్వే మొత్తం టోటల్గా రైతుకు హెల్ప్ చేసే దానికోసం అన్నమాట. ఇట క్రెడిట్ ద్వారా కానీ, ఇన్సూరెన్స్ ద్వారా కానీ, టెక్నాలజీ ద్వారా కానీ, వెటర్నరీ సర్వీసెస్ ద్వారా కానీ రైతుకు సేవలను ఇంప్రూవ్ చేసే దానికోసము, రైతు యొక్క ఆర్థిక అభివృద్ధి డెవలప్ అయ్యే దానికోసము ఈ సర్వే బ్లాంకెట్ సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్లాంకెట్ సర్వేను ఆధారంగా చేసుకొని ఈ మా పశుసంవర్ధక శాఖ అధికారులు, పై అధికారులు, జిల్లా స్టేట్ అధికారులు అయితేనేమి, సెక్రటరియట్ అధికారులు అయితేనేమి కొన్ని పథకాలు ప్రవేశపెట్టడానికి, అదేవిధంగా ఏ కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ సర్వేను ఆధారంగా చేసుకొని నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల ద్వారా రైతుల యొక్క ఆర్థిక అభివృద్ధికి పశుసంవర్ధక శాఖ ఎంతవరకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ బ్లాంకెట్ సర్వేని నిర్వహించడం జరుగుతుంది. దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు అన్నారు. మరి దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ఇంతవరకు ప్రకటన చేయలేదు కావున మరి దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించాలి. దివ్యాంగులకి కొన్ని నిధులు ఏర్పాటు చేయాలనే అది ఒక సమస్య మీద మరి మన ఒక బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం ఎన్జీఓంలో వచ్చే నెల 2వ తారీఖు రేపు శనివారం నాడు
మన దివ్యాంగుల అన్నదమ్ములతో అక్క చెల్లెళ్ళతో పెద్దవారి అందరితో మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా జనసేన పార్టీలో కూడా దివ్యాంగుల వింగు ఒకటి ఏర్పాటు చేయాలని మరి దివ్యాంగుల సమస్యలని మన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం కోసం మనందరం కూడా మరి రేపు శనివారం నాడు 2వ తారీఖు నాడు జరుగుతున్న దివ్యాంగుల రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశానికి మరి దివ్యాంగులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్న దివ్యాంగుల ఐక్యత. బాపట్ల జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేయడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర జాప్యం చూపుతోందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. బాపట్ల మండలంలోని ముత్తాయిపాలెంలో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘుపతి బాపట్ల జిల్లా కేంద్రానికి అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టడంతో పాటు జిల్లా కేంద్రాన్ని బాపట్లలోనే తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీకే దక్కిందన్నారు. విద్యా కేంద్రమైన బాపట్లను వైద్య రంగంలో కూడా ముందు వరుసలో ఉంచాలనే తలంపుతో ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాలను తీసుకొచ్చామన్నారు. మెడికల్ కళాశాలను నిర్మిస్తే వైఎస్ఆర్సీపీకి పేరొస్తుందని వాటిని కూటమి ప్రభుత్వం మూలన పెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు మరుప్రోలు ఏడుకొండల రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు చేజర్ల నారాయణ రెడ్డి, నక్కా వీరారెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, వడ్డిముక్కల డేవిడ్, నాయకులు తాత గుడా రంకయ్య, అంకిరేకుల సోమయ్య, సుబ్బారావు, ఒల్లు గంగాధర్, పీటా వేణుగోపాల్, ఒల్లు పార్వతి, మచ్చా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇటువంటి ప్రయోగం కేరళలో చేశారు, వాలంటరీ వ్యవస్థ పెట్టారు, కానీ ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ రెండు కలిసి తీసుకురావడం వల్ల ఆయన సక్సెస్ అయ్యారు. దేశం మొత్తం మిగతా రాష్ట్రాలు కూడా మన వైపు చూసేటట్టుగా చేసినటువంటి గొప్ప పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తెచ్చుకున్నారు. కోవిడ్ వచ్చింది, మామూలు కోవిడ్ మనం ఎప్పుడైనా చూసాం? మా చిన్నప్పుడు ఎప్పుడో కలరా గురించి పుస్తకాల్లో చదివాం. అటువంటిది ఆయన సమయంలోనే ఆ కోవిడ్ వస్తే అదృష్టం, అదే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మనం బతికి బట్ట కట్టాం. అదే చంద్రబాబు నాయుడు ఉంటే ఎంతమంది పోయేవాళ్ళు. ఆ రోజు ఆయన అంత జాగ్రత్తగా మనల్ని అందరినీ కాపాడాడు కాబట్టే ఈరోజు కూర్చొని మనం మాట్లాడుకోగలుగుతా ఉన్నాం. అటువంటి పరిపాలన, అది మామూలు పరిపాలన. ఎందుకు అంత సక్సెస్ఫుల్ గా అయ్యాడు? ఆ రోజు వాలంటరీ సిస్టమ్ ఉండటం వల్ల, ఆ రోజు సచివాలయ సిస్టమ్ ఉండటం వల్ల ఎవరెక్కడి నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి ముత్తాయిపాలెం ఏ ఇంటికి ఎవరు వచ్చారు, ఆ వచ్చిన వాడికి టెస్టులు చేశారు లేదా, వాడిని ఐసోలేట్ చేశారు లేదా, మిగతా వాళ్ళతో కలవనీకరణ చేశారా లేదా, పక్కడబందీగా చేయగలిగాడు. ఈ వ్యవస్థ వల్ల, ఆయనకున్నటువంటి తెలివితేటల వల్ల, ప్రధానమంత్రి స్వయంగా నరేంద్ర మోడీ లాంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకంగా అమలు జరుపుతున్నాడో చూడండి. ఆ రకంగా మీరు కూడా కరోనాని కట్టడి చేయండి అని చెప్పి మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా ఆ రోజు మన ప్రాణాన్ని కాపాడాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అది పరిపాలన అంటే. వీడి మీద కేసు పెట్టు, వాడి మీద కేసు పెట్టు, వీడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయి, వాడిని లొంగ తీసుకో, వీడిని భయపెట్టు. ఇదే రాజకీయం అంటే. ఇదే రాజకీయం అంటే. ఆ రోజు కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, రాజకీయ పార్టీలు కూడా చూడకుండా మనం ఇచ్చేమే. ఈరోజు పెన్షన్ బడాయిగా 4,000 అన్నాడు, 3,000 4,000 అన్నాడు. ముసలి పాపం పడిపోయారు. 4,000 కలిపి 3,000 కలిపి 7,000 ఇస్తాడని చెప్పగానే అటు ఇటు చూడకుండా టక్క 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 దుక్కేది. వెనకాల నుంచి పంచలాగేసాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూస్తే కోడలికి రావాల్సినటువంటి అమ్మఒడి పడదు, భార్యకి రావాల్సినటువంటి చేయూత రాదు, ఆసరా పోయింది, డ్వాక్రాలు ఏ లోన్లు లేవు, రుణమాఫీలు లేవు, తెలియకుండానే ఎదిపోయే చూడు రైతు భరోసాలు లేవు. ఇచ్చిందంతా 1000, సంవత్సరానికి వచ్చేది 12,000, పోయిందంతా 1,00,000. వచ్చింది 12,000, పోయింది 1,00,000. ఆ పూట తెలుసుకున్న ఆ పెద్దానికి ఆ 4,000 రూపాయలు కనపడ్డాయి తప్పకుండా. మహమ్మద్ రఫీ చలనచిత్ర నేపథ్య గాత్రానికి ఒక నిఘంటువు అని ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ అన్నారు. బాపట్ల జమేదార్పేట్లోని సాహితీ భారతి కార్యాలయంలో మహమ్మద్ రఫీ 45వ వర్ధంతి సభ నిర్వహించారు.
మహమ్మద్ రఫీ పదండి ముందుకు, భలే తమ్ముడు, తల్లా పెల్లామ, ఆరాధన, అక్బర్ సలీం, అనార్కలి వంటి తెలుగు చిత్రాల్లో కూడా పాటలు పాడి తెలుగు సంగీత ప్రియులను కూడా రంజింపచేశారని ఈ సందర్భంగా అన్నారు. సాహితీ భారతి సభ్యులు దగ్గుమల్లి శామ్యూల్ మాట్లాడుతూ మహమ్మద్ రఫీ దాదాపు 17 భాషల్లో పాటలు పాడారని అన్నారు. 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు సాధించారని అన్నారు. ఈ సభలో రావూరి నరసింహవర్మ, మర్రి మాల్యాద్రిరావు, ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కె కాళిదాసు తదితరులు రఫీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. చలనచిత్ర నేపథ్య జగత్తులో మహమ్మద్ రఫీ ఒక నిపుణుడు. చలనచిత్రాలకు ఏ విధంగా పాడాలి అని తెలియచేస్తున్న గాయకుడు మహమ్మద్ రఫీ ప్రముఖుడు. నటుని యొక్క హావభావాలకు అనుగుణంగా, నటుని యొక్క నటనా పటిమకు అనుగుణంగా, కవి యొక్క భావాలు ప్రకృతమయ్యే విధంగా మీరు చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. దాదాపు 17 భాషల్లో పాటలు పాడారు. తెలుగులో కూడా పాటలు పాడారు. వారు ఢిల్లీలో ఉన్న దాదాపుగా దిలీప్ కుమార్, రాజ్ కుమార్, రాజేంద్ర కుమార్, మనోజ్ కుమార్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర ఇలాంటి వారందరూ కూడా పాటలు పాడి హిందీ సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. బాపట్ల పట్టణంలోని 24 వార్డుల రజకుల శ్మశాన వాటికను శుభ్రం చేయటం అభినందనీయమని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుదె రాజారావు అన్నారు. 24వ వార్డులోని శ్మశాన వాటికలో మున్సిపల్ సిబ్బంది చేస్తున్న పనిని ఆయన పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి పనులు చేయిస్తున్నందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్మశాన వాటికలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వాటిని అరికట్టాలంటే గేటు అమర్చాలని కోరారు. శ్మశాన వాటికలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాపట్ల మున్సిపాలిటీలోని డ్రైవర్స్ కాలనీ రజకుల శ్మశానం దగ్గర ఉన్నాం. నేను గత వారం క్రితం ఈ విషయం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన వెంటనే స్పందించారు. నేను ఆ శ్మశానాన్ని క్లీన్ చేపిస్తాను, శుభ్రం చేపిస్తానని అన్నారు. మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఏ శ్మశానాలు ఉన్నా చక్కగా నీట్గా ఉంచుకోవటం మన బాధ్యత, అధికారుల చేత పని చేయించుకోవటం కూడా మన బాధ్యత. ఈ శ్మశానంలో ఇల్లీగల్గా ఈ ప్యాకెట్లు తాగటం, గంజాయి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ నియంత్రించడానికి ఇటు ఒక పహరా చేయడానికి సే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంది. పేదల పక్షాన, సామాన్యుల పక్షాన బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల భవిష్యత్తు కోసమే బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. శ్రావణ మాసంను పురస్కరించుకుని సమరస్త సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తపాలెం రామాలయాలలో సామూహిక హారతులు, భజన సంకీర్తనలు, సత్సంగం నిర్వహించారు. దీపం పరబ్రహ్మ స్వరూపమని, సామూహిక హారతుల వల్ల సైన్స్ పరంగా కూడా వాతావరణంలో చెడు క్రిములు చనిపోయి వాతావరణ సమతుల్యం ఏర్పడుతుందని జిల్లా ధర్మ ప్రచారకు జంజనం హేమశంకర్రావు అన్నారు. ఆరోగ్యపరంగా నాసికారంధ్ర, కంటి వ్యాధులు తొలగుతాయని, దృష్టి దోషములు తొలగి స్వామివారి అనుగ్రహం కలిగి అందరికీ శుభం కలుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల సహ కన్వీనర్ పులుగు వెంకటేశ్వర రెడ్డి, కమిటీ సభ్యులు ఏడుకొండల రెడ్డి, మోదడుగు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఓం జయ జగదీశ హరే శ్రీరామచంద్రమూర్తికి, సీతామ తల్లికి, పవన సుత హనుమానికి. మాధవపెత్తి కాళిదాసు త్యాగనిరతి, సేవా తత్పరత నేటి తరానికి ఆదర్శప్రాయమని వ్యవసాయ కళాశాల ఇన్ఛార్జ్ ఏడీ డాక్టర్ ఎస్ఆర్ కోటేశ్వరరావు అన్నారు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో ఏర్పాటు చేయబడిన కాళిదాసు విగ్రహాన్ని ఏడీ ఆవిష్కరించారు. కాళిదాసు నీతి, నిజాయితీ, నిస్వార్థపరత్వం మనందరికీ స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. అటువంటి వ్యక్తులు నేటి సమాజంలో అరుదుగా కనిపిస్తున్నారన్నారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ఏరియా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె సిద్ధార్థ మాట్లాడుతూ కాళిదాసు విలువలకు ప్రతిరూపంగా నిలిచారని కొనియాడారు. ఆయన బాపట్ల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడ్డారని ప్రశంసించారు. మహనీయుడి విగ్రహం కూడా పెట్టాలని ఆయన మీకందరికీ స్ఫూర్తి కలిగించడం, కుటుంబం తరఫున సర్వదా సకదా కృతజ్ఞతలు అండి. ఎవరు నిజాయితీగా మాట ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేకుండా నేనే చేసుకుంటా ఉన్నారు. ఎంతో గొప్ప విషయం అండి అది. ఇటువంటి దాంట్లో పాల్గొనే అవకాశం మా కుటుంబ సభ్యులకు వచ్చినందుకు మేము జీవితాంతం రుణపడి ఉంటాము, గుర్తు పెట్టుకుంటాము. నమస్కారం.
కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార విభాగం సెల్ను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలతో ఆయన నేరుగా ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారం వివరాలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించారు. ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల విశ్వాసాన్ని గెలవాలంటే పీజీఆర్ఎస్ సమర్థంగా పనిచేయాలని సూచించారు. వారి రుణం మనం తీర్చుకోలేనిదని తెలిపారు. రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ఎస్ఆర్ మీనా మాట్లాడుతూ బాపట్ల రైల్వే స్టేషన్ ఏర్పాటులో కాళిదాసు కృషి చారిత్రాత్మకమైనదన్నారు. కార్యక్రమంలో కాళిదాసు కోడలు మాధవపెద్ది నిర్మల, కాళిదాసు మనుమడు కాళిదాస సాయి, ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు, ప్రముఖ న్యాయవాది విన్నకోట సత్యప్రసాద్, విశ్రాంత అధ్యాపకులు శ్రీనివాస శర్మ, విజయ్ కుమార్, చిత్రకారుడు జీవి, సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ, రచయిత మల్లికార్జున, బందా బాబు, మానం అప్పారావు, కరణం రవీంద్ర, పొగడదండ హరిబాబు, మల్లికార్జునరావు, బండికల్ల బాబురావు తదితరులు పాల్గొన్నారు. మీది గురిజేపల్లి గ్రామం, సర్వే నంబర్ 165-2, 2 ఎకరాల 13 సెంట్లు డీపట్టా. దీన్ని 22A నిషేధిత జాబితా నుండి తొలగించారా? మరి మా వాళ్ళు మీతో మాట్లాడినటువంటి విధానము ఈ 10-15 రోజులుగా మీతో వ్యవహరించిన విధానం సరిగ్గానే ఉందా, ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా? వెరీ గుడ్, ఓకే అండి. సో మీకు కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఓకే. పెద్దబాబు గారండి, బాపట్ల కలెక్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామండి. మీకోసం మీరు అర్జీ పెట్టారు కదండి, ఇల్లు పడేశారు అని చెప్పి భూ వివాదం ఒకటి అర్జీ పెట్టారు కదా, దాని గురించి పెద్దల సమక్షంలో నష్టపరిహారం కూడా ఇప్పించారని చెప్తున్నారు కదా, దాని గురించి ఒకసారి కలెక్టర్ గారు మాట్లాడతారు. పెద్దబాబు గారు నమస్తే అండి. మీరు ఒక పిటిషన్ ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్కి, సంతమాగులూరు ఎస్ఐ గారికి. సో ఆ పిటిషన్ని సంతమాగులూరు ఎస్ఐ గారు విచారించి మీకు తగిన న్యాయం చేశారని చెప్పి మా దగ్గర రికార్డ్ అయింది. పెద్ద మనుషుల సమక్షంలో భూమి వివాదాన్ని పరిష్కరించి వారిపై ఉన్న కేసు గురించి పూర్తిగా విచారించి లోక్ అదాలత్ నందు కేసు రాజీ అయ్యేటట్టు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడారు అని చెప్పి, మీకు ఇది సమ్మతమేనా? సంతృప్తికరంగానే ఉందా మీ పిటిషన్ పరిష్కారం అయినందుకు? ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల పట్టణంలో ప్లాస్టిక్ రహిత బాపట్లగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి. జిల్లాలోని అన్ని పశువులకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుగోపాలరావు. మాధవపెద్ది కాళిదాసు త్యాగనిరతి సేవా తత్పరణ నేటి తరానికి ఆదర్శప్రాయం. బాపట్ల వ్యవసాయ కళాశాల ఇన్ఛార్జ్ ఏడీ డాక్టర్ ఎస్ఆర్ కోటేశ్వరరావు. ఈ వార్తలు ఇందులో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.